అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్‌కి స్వాగతం. సో, ఈ రోజు వరకు మనం వేదిక్ మ్యాథ్స్ బిగినింగ్ క్లాస్ నుంచి ఈ రోజు వరకు మనం కవర్ చేసిన ఆపరేటర్స్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేటర్స్ వచ్చేసి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. ఇక్కడ వరకు కవర్ చేసామండి. ప్రతి టాపిక్ మీకు రివిజన్ కూడా ఇచ్చానండి. ఎవ్రీ వీక్ రివిజన్స్. ఇప్పటి వరకు 5 వీక్స్ అయ్యాయి కదా, ఆ 5 వీక్స్ రివిజన్స్ కూడా ఇచ్చానండి. ఫస్ట్ వీక్ రివ్యూ, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్. ఓకే, థర్డ్ వీక్ వరకు కంటిన్యూస్ గా ఉన్నాయి. అండ్ ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఫోర్త్ ఒకటి మిస్ అయింది మధ్యలో, అదొకటి కంపెన్సేషన్ గా మొన్న తీసుకున్నాను. అండ్ నిన్నటిది యాజ్ యూజువల్ అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం కవర్ చేసిన మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఇంతవరకు. అండ్ మనకి ఇంకా మిగిలి ఉన్నవి ఏంటంటే డివిజన్స్ ఒకటి, నెక్స్ట్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఓకే, ఇవి అయ్యాక డిజిటల్ సమ్ అప్లికేషన్స్ కూడా చూద్దాం. డిజిటల్ సమ్. ఓకే, డిజిటల్ సమ్ అడిషన్స్ లో, మల్టిప్లికేషన్స్ లో, స్క్వేర్స్ లో, అండ్ అడిషన్స్, మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్, వీటన్నిటిలో కూడా డిజిటల్ సమ్ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఆ తర్వాత విల్ స్టార్ట్ పర్సంటేజ్ అప్లికేషన్స్ ఆల్సో. ఓకే, సో పర్సంటేజ్ అప్లికేషన్స్ కూడా చూద్దాం. దాని తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ కూడా. మిక్స్డ్ ఫ్రాక్షన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ అవి కూడా చూద్దాం. అండ్ లేటర్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కంపారిజన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, సో అవి ఫ్రాక్షన్స్ కంపారిజన్. ఓకే, అండ్ ఆ తర్వాత డివిజిబిలిటీ రూల్స్ ఆల్సో. డివిజిబిలిటీ రూల్స్. ఓకే, అండ్ లేటర్ విల్ సీ ఈక్వేషన్స్ ఆల్సో. ఓకే, ఈక్వేషన్ సాల్వింగ్, ఆల్జీబ్రా. రైట్, సో ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ చూడబోతున్న టాపిక్స్ అనమాట వేదిక్ మ్యాథ్స్ లోనే. అండ్ ఇవి ఇప్పటి వరకు మనం కవర్ చేసిన టాపిక్స్. ఓకే, సో టుడే విల్ స్టార్ట్ డివిజన్స్. సో జస్ట్ డివిజన్ బేసిక్స్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ బేసిక్స్ ఏంటండి, గుర్తున్నాయా? మల్టిప్లికేషన్స్ లో చెప్పుకున్నాం. సో మల్టిప్లికేషన్ బేసిక్స్ ఆర్ మల్టిప్లికేషన్ బై 2, నథింగ్ బట్ డబ్లింగ్ ఏ నంబర్. ఓకే, సో ఆఫ్టర్ మల్టిప్లికేషన్ బై 2, మల్టిప్లికేషన్ బై 4 అండ్ మల్టిప్లికేషన్ బై 8 ఇంతవరకు చూసామండి. ఇవి మల్టిప్లికేషన్ బేసిక్స్ అనమాట. అట్లీస్ట్ డబుల్ చేయడం అనేది తెలియాలి మల్టిప్లికేషన్స్, అది ఫస్ట్ థింగ్ అనమాట. సో మరి డివిజన్స్ ఏంటి అంటే, సో దీనికి ఇన్వర్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ మల్టిప్లికేషన్ కి డివిజన్ ఇన్వర్స్, అంతేనా? సపోజ్ 2 into 3 is 6, రైట్? ఓకే, 6 divided by 3 will be 2, or 6 divided by 2 will be 3. సో అంటే ఈ 3 ఇటు వచ్చేసింది అనుకోండి, మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అయిపోతుంది. ఈ 2 ఇటు వచ్చినా సరే మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అయిపోతుంది. అంటే డివిజన్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు. దీస్ టూ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఈచ్ అదర్. ఓకే, సో డివిజన్ బేసిక్స్ లో మనం చూడబోయేది ఏంటంటే halving ఏ నంబర్, డివైడెడ్ బై 4 అండ్ డివైడెడ్ బై 8. ఇంతవరకు బేసిక్ థింగ్స్ చూద్దాం. ఓకే, రైట్. సో విల్ డూ అన్ ఎక్సర్సైజ్. బిఫోర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ వెళ్ళడానికి ముందే అసలు హాల్వింగ్ ఎలా చేస్తామని చూడండి ఒకసారి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 24, ఇఫ్ ఇట్ ఈస్ 24 by 2 చేయాలనుకోండి. అంటే టు హాల్ ద గివెన్ నంబర్ 24 ని హాల్ చేయాలంటే సో మనకి తెలిసిన నంబర్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. 10 plus 10 plus 4, రైట్? హాఫ్ ఆఫ్ 10 బేస్ నంబర్ కాబట్టి 10 అంటున్నాను. అంటే హాఫ్ ఆఫ్ 10 is 5, హాఫ్ ఆఫ్ 10 is 5, హాఫ్ ఆఫ్ 4 is 2. సో 5 plus 5 plus 2 is 10 plus 2 is 12 is the half of 24 in this way. సో మరి ఇది బేసిక్ అనమాట, అవునా? ఇంకొంచెం ముందుకెళ్తే కొంచెం ప్రాక్టీస్ సరిపోయింది అనుకోండి, యూ క్యాన్ డూ ఇట్. 24 we can split into 20 plus 4. 20 half is 10, 4 half is 2, and again. సో ఈ టైప్ ఎక్కడ చూసామండి మనం? స్ప్లిట్టింగ్ అండ్ మెర్జింగ్. సో ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం, అవునా? ఈ టైప్ అడిషన్స్ లో చూసాము,
అండ్ మల్టిప్లికేషన్ లో చూసాం అవునా. స్ప్లిట్ అండ్ మెర్జ్, ఫస్ట్ స్ప్లిట్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ మెర్జ్ చేస్తాం అలా. సో ఈ వే తోటి మనకి డైరెక్ట్గా 24/2 తెలుసు, బట్ యాజ్ ఆఫ్ నౌ విల్ ఫాలో దిస్ అప్రోచ్, ఈ అప్రోచ్ ఫాలో. ఓకే, yeah, we'll start first exercise. 10/2 directly we can say it is 5 because it's a base number. Directly we can say it is 5. 6 is below 10, that's why we can tell directly it is 3. 40, yeah, 40 ఎలా చెప్పొచ్చండి, 10 half is 5. Okay, 10 half is 5 means 40 half will be 5 4 times because 10 4 times is 40, 5 4 times is 20. Or otherwise directly కూడా చెప్పొచ్చండి, ఎందుకంటే number consists of 0, right? సో జీరోని పక్క పెట్టేసి మిగతా నెంబర్ని హాఫ్ చేయండి, మళ్ళీ 0 యాజ్ ఇట్ ఇస్ గా పెట్టేసేయండి. ఓకే, సో 4 లో హాఫ్ ఎంత 2, పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసుకోవచ్చు డైరెక్ట్. నెక్స్ట్ here we can split this number like 10 and 4. 10 and 4. 10 half is 5, 4 half is 2, and again if you add just ఎంత వస్తుంది 7. 50 we can split in this way, 40 plus 10. Okay, so always it is better to split the number. ఈ numbers ని ఎలా split చేస్తే better అంటే even multiples of 10, even number into 10, even multiples of 10. 5 into 10 50, but 5 is an odd number కదా, నేను ఇలా split చేస్తున్నానండి. 4 into 10 40 plus 10 అనమాట, 40 plus 10 is 50. half of 40 easy అనమాట. Okay, half of 40 is 20, half of 10 is 5. if we add again ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి it will be 25. Okay, next 90 we can split into, yeah, ఇలా కూడా స్ప్లిట్ చేయొచ్చు అండి. 90 ఒక వేలో ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 80 plus 10, అండ్ సేమ్ 90ని ఇలా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 100 minus 10 అయినా 80 plus 10 అయినా 90నే, 100 minus 10 అయినా 90. ఓకే, 80 plus 10, half of 80 is 40, half of 10 is 5. if you add చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది 45. half of 100 is 50, half of 10 is 5. if you subtract again it will be same number 45 only. Okay, so this is the way to do half చేయడానికి ఇది వే అండి. ఇవన్నీ పర్ఫెక్ట్ నంబర్స్, ఆల్మోస్ట్ ఇచ్చిన నంబర్స్ అన్ని కూడా బేస్ నంబర్స్ అనమాట, బేస్ లేదా సబ్ బేస్ నంబర్స్. అలా కాకుండా ఇస్తే ఓకే, ఇలా ఉంటే నంబర్స్ బేస్ నంబర్స్ కాకుండా అంటే నంబర్ ఎండింగ్ విత్ 0 కాకుండా ఉంటే ఎలా చేయాలని చూద్దాం. 36 we can split into either 30 plus 6 or 40 minus 6, 40 minus 4. which is better? ఏది బెటర్ అంటారు? యా, 30 is an odd multiple of 10, దానికంటే 40 బెటర్ కదా. ఇలా స్ప్లిట్ చేస్తున్నానండి. 40 minus 4, 40 minus 4 is 36 only. half of 40 is 20, half of 4 is 2, and if you subtract చేస్తే మీకు రిజల్ట్ ఎంత వస్తుంది 20 minus 2 is 18. okay, 28 we can split in this way, 20 plus 8 లేదా 30 minus 2. okay, 30 minus 2 కంటే 20 plus 8 బెటర్, ఎందుకని 30 minus 2, 30 is an odd multiple of 10, సో దానికంటే ఇలాగే చేసేద్దాం. 20 plus 8, 20 half is 10, 8 half is 4. if you add చేశారనుకోండి it will be 14. next 52 I am splitting in this way, 60 minus 8. 60 minus 8 actually 50 కి దగ్గరగా ఉంది, కానీ 50 కంటే మనకి 60 బెటర్ అనమాట, అందుకోసం. సో ఈవెన్ యూ క్యాన్ డూ ఇన్ దిస్ వే ఆల్సో, విల్ గివ్ ద సేమ్ రిజల్ట్ 50 plus 2 also. 50 half is 25, 2 half is 1. if you add these two, 25 plus 1 it is 26. and ఇలా చేసినా సరే 60 half is 30, 8 half is 4. if you subtract చేశారనుకోండి it will be again 26. okay, right. next ఎలా చేద్దాం, ఇది 10 plus 8 అయినా పర్లేదు, 20 minus 2 అయినా పర్లేదు. okay, 20 minus 2, 20 half is 10, 2 half is 1, 10 minus 1 is 9. okay, 34 I'm splitting in this way, 40 minus 6, half of 40 is 20, half of 6 is 3. if you subtract చేశారనుకోండి 20 minus 3 it is 17. right. next 86 we can split in this way, 80 plus 6, 80 half is 40, 6 half is 3, 40 plus 3 is 43.
Okay, next 56. We can split in this way: 60 and it is 3. Sorry. 60 and it is 4. 60 minus 4. 60 half is 30. 4 half is 2 minus 30 minus 2 is 28. Okay. We can split this number in this way. 40 minus 8 is better, right? Okay. 40 half is 20. 8 half is 4. If you subtract 20 minus 4, it will be 16. Yes. Next. 62 I'm splitting in this way. 60 plus 2. 60 plus 2. Half of 60 is 30. 30. Half of 2 is 1. If you add again, it will be 31. Right? Next. 98 is, it is very nearest to 100 kabatti 100 toti deal chestanu. 100 minus 2. 100 minus 2. Half of 100 is 50. 2 half is 1. So if you subtract 50 minus 1, it is 49. Right? So this is the way to do half for the numbers other than base. Base numbers kaakunda inka vere numbers iste ila half cheyali. So ivi 2-digit numbers okay. Okavela 3-digit numbers istayi. 3-digit numbers ichina sare same process andi. Okay. Half of 100 is 50. Half of 60 30. Half of 2 is, half of 4 is 2. Okay. Right. Overall it is 82. And here I'm giving one more technique to you. See, if all the given numbers are even numbers, while doing divided by 2, if you are doing divided by 2, directly you can go digit by digit also. Okay, suppose if it is 4 8 6 2 divided by 2 చేయాలనుకోండి, ఇండివిడ్యువల్ గా డిజిట్ బై డిజిట్ హాఫ్ చేసుకుంటూ వెళ్ళినా సరిపోతుంది. 4 లో హాఫ్ ఎంత అండి 2, 8 లో హాఫ్ ఎంత 4, 6 లో హాఫ్ ఎంత 3, and 2 లో half and the 1. That's all. This is the half of the given number. Each number ki half and 1. Okay. If all the digits are even numbers, we can do directly also. Ikkada chudandi, 16 half is 8, 4 half is 2. That's all. Right? Next, 8 half is 4, 2 half is 1, and 0 undi kabatti 0 pettesi. Next, 200 half is 100, and 16 half is 8. 108. 108 ante 108. Yeah, next see. 100 half is 50. 50 half is 25. 50 plus 25 is 75. Half of 2 is 1. 75 plus 1 is 76. Right? Next, half of 90 is 45. Half of 4 is 2. 45 plus 2 is 47. 300 half is 150. 20 half is 10. 150 plus 10 is 160. 6 half is 3. 163. Okay. Next. 2 half is, or 200 half is 100. 30 half is 15. 115 plus 2. 115 plus 2 is 117. 117. Next. 400 half is 200. 16 half is 8. 208. 208. Next, half of 300 is 150. Half of 80 is 40. 150 plus 40 is 190. 0 undi kabatti 0. 190 pakkana 0. Or otherwise we can do in this way also. 380, we can split this number into 400 minus 20. Half of 400 is 200. Half of 20 is 10. 200 minus 10 is 190. Or we can do in this way also. 38 ni split cheyandi. 40 minus 2. 20 minus 1 అవుతుంది, 19 అవుతుంది రిజల్ట్. పక్కన 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టేసుకోండి. ఓకే. సో ఇఫ్ ఎనీ నంబర్ ఇస్ ఎండింగ్ విత్ 0, 0 తో ఎండ్ అయ్యే నంబర్ వస్తే డైరెక్ట్ గా రిమైనింగ్ నంబర్ ని హాఫ్ చేయండి, 0 పక్కన యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసి అలా చేసేసేయచ్చు. నెక్స్ట్ 256 చూడండి. 200 100, 50 means 25, 125, 125, 6 means 3. 125 plus 3 is 128. Right? 400 half is 200. 50 half is 25.
and 6 half is 3. 225 plus 3, 228. 228. Next, 60 minus, yeah, first time you are getting an odd number. Yes or no? సో ఫస్ట్ టైం మీకు ఒక ఆడ్ నెంబర్ అనేది వచ్చిందండి. ఇది ఎలా చేయాలనేది కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు వచ్చేసిన అన్ని కూడా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ హాఫ్ చేయడం ఓకే, బట్ నా ఆడ్ నెంబర్ హాఫ్ చేయడం ఎలా అంటే చూడండి ఒకసారి క్లియర్ గా కేర్ఫుల్ గా. ఐఎమ్ స్ప్లిట్టింగ్ దిస్ నంబర్ ఇన్ దిస్ వే. ఎలా అంటే 50 plus 6 plus 1. 50 plus 6 plus 1. Okay. Half of 50 is 25. Half of 6 is 3. Half of 1 is, yes, half only, or 0.5. So 25 plus 3 is 28 and a half. 28 and a half. So ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా 28.5 ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఎక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి 28 and half బెటర్ గా ఉంటుంది, ఆర్ ఒక్కోసారి 28.5 బెటర్ గా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా, సిచ్యువేషన్ బట్టి. ఓకే, సో దిస్ ఇస్ halving a number. This is the way to halve a given number. ఇచ్చిన నంబర్ ని హాఫ్ చేయడం ఇలా అన్నమాట for 3-digit numbers. Next we will take one more basic for divisions. So extension of half. Half ని extend చేయడం అన్నమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు, multiplication by 2 is okay. Multiplication by 4 nothing but, multiplication by 2 nothing but doubling. Yes or no? ఇది ఆల్రెడీ మల్టిప్లికేషన్ బేసిక్స్ లో చెప్పుకున్నాం. మల్టిప్లికేషన్ బై 4 అంటే డబ్లింగ్ ట్వైస్. ఓకే, మల్టిప్లికేషన్ బై 8 నథింగ్ బట్ డబ్లింగ్ థ్రైస్. ఓకే, సో సేమ్ వే, ఇదే వేలో ఇది చెప్పండి నాకు. డివిజన్ బై 2 నథింగ్ బట్ halving. Division by 2 nothing but halving. Division by 4 nothing but halving twice. Next, division by 8 nothing but halving thrice. Okay, so what is this halving? You know already. Suppose 8 means 8 ni meer split cheste ఇలా 1 2 3 4 5 6 7 and 8. సో హాఫ్ చేయడం ఎలా అంటే కౌంట్ చేస్తూ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్, ఈ సైడ్ నుంచి ఒక 4, ఈ సైడ్ నుంచి ఒక 4 అంటే మధ్యలో ఇది హాఫ్ అన్నమాట. 1 2 3 4, దిస్ సైడ్ ఆల్సో 1 2 3 4. సో దిస్ ఇస్ halving. సో హాఫ్ ఆఫ్ 8 విల్ బి 4. హాఫ్ ఆఫ్ 8 అంతా 4. 4 అంటే ఈ 4 అనే కాదు, 4 నంబర్స్ ఆర్ దేర్. ఇటువైపు కూడా 4 ఉన్నాయి కాబట్టి 4. అలా ఈ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఉంటాయి, అంటే దాన్ని మళ్ళీ హాఫ్ చేసేయడం అనమాట. ఎక్స్ట్రా నంబర్ ని హాఫ్ చేయడం, ఆడ్ నంబర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా వస్తుంది. రైట్, ఓకే, రెడీ? యా, నేను ప్రతి ఎక్సర్సైజ్ లో చెప్పడం మర్చిపోతున్నాను, ఈవెన్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో. ప్రతి ఎక్సర్సైజ్ మీకు కనిపించగానే వెంటనే వీడియోని పాజ్ చేసి, వీడియోని ఆపేసి ఫస్ట్ మీరు అన్ని ఆన్సర్స్ రెడీ పెట్టేసేయండి. మీ వేలో మీరు అన్ని ఆన్సర్స్ రెడీ చేసేసేయండి. దాని తర్వాత సొల్యూషన్స్ చూడండి. అప్రోచ్ ఏమన్నా మార్చుకోవాల్సింది ఉంటే అప్రోచ్ మార్చండి, లేదా ఆన్సర్ ఏమన్నా చేంజ్ ఉంటే, వేరియేషన్ ఉంటే ఆన్సర్ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో డివైడ్ ది గివెన్ నంబర్ బై 4 అంటున్నాడు, బట్ వీ విల్ నాట్ యూజ్ ద టేబుల్ ఫర్ 4 టేబుల్ యూజ్ చేయకుండానే డివిజన్ చేద్దాం. ఎలా అంటే యూజింగ్ దిస్ పాయింట్, ఈ పాయింట్ యూజ్ చేసి halving the given number twice, 2 times half చేయడం, హాఫ్ చేయడం. సో ఐ కన్సిడర్ దిస్ నంబర్ as 50 plus 6 లేదా 60 minus 4, anything is okay. Half of 50 is 25, half of 6 is 3. 25 plus 3, yes or no? 25 plus 3 is 28. Okay, this is one result. Next 28 ని మళ్ళీ 20 plus 8 గా స్ప్లిట్ చేసుకోవచ్చు. 20 plus 8, half of 20 is 10, half of 8 is 4. Overall 10 plus 4 is 14. 14 is the half, sorry, 14 is the divided by 4 result. ఓకే, సో ఇంత ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా ఇది చెప్పగలము, 58 లో హాఫ్ 28 అని చెప్పగలం అనుకుంటే ఇంకా బెటర్. అంటే విత్ ప్రాక్టీస్ అది వచ్చేస్తుంది అండి. హాఫ్ ఆఫ్ 56 is 28. 28 half of 28 is 14. That's all. Next,
half of 68, because the digits are even digits, both the digits are even digits, so directly we can do half, right? Digit by digit. 68 లో half ఎంత అంటే 6 లో half 3, 8 లో half 4, so 34. This is one result. అండ్ ఇంకోసారి మళ్ళీ దీన్ని మీరు హాఫ్ చేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ డివిజన్ బై 4 కదా. 34 లో హాఫ్ ఎంత అంటే 30 లో హాఫ్ 15, 4 లో హాఫ్ 2, 15 plus 2 is 17. ఓకే, నెక్స్ట్. బికాస్ బోత్ ద డిజిట్స్ ఆర్ ఈవెన్, రెండు డిజిట్స్ ఈవెన్ కాబట్టి డిజిట్ బై డిజిట్ వెళ్తున్నానండి. 4 and 2, half of 8 is 4, half of 4 is 2. అండ్ అగైన్ మళ్ళీ లక్కీగా మనకి ఈవెన్ డిజిట్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్ గా రాసేసేయచ్చు. half of 4 is 2, half of 2 is 1. That's all. 21 is the division by 4 of 84. Next, 180. 180. Half of 180 is 90. Yes or no? Half of 18 is 9. Pakkana 0 undi kabatti 0. So this is one result. But next vachedi one result anamata. Half of 90 is how much? Yeah, 80 plus 10 ga split cheyachu kada. Half of 80 is 40. Half of 10 is 5. 40 plus 5 is 45. That's the division by 4. Next, 244. Luckily, all the digits are even digits only. Directly we can do 122. Half of 244 is 122. Now also, without considering one separately, we can consider 12 and 2. Yes or no? Half of 12 is 6. Half of 2 is 1. That's all. 61 is the division by 4 of the given number 244. Right? Next. 120, from here onwards, the division by 8 and okay, division by 8 rule enti, technique enti, halving the given number thrice, 3 times half cheyadam. Okay, 120 ni 3 times half cheyali. So one time half cheste anta, half of 12 is 6, pakkana 0 undi kabatti 0. Idi one time result. Second time half cheste anta, 60 lo half enta 30, and third time half cheste anta ante 15. Half of 30 is 15. 20 plus 10, 20 lo half 10, 5, 10 lo half 5, 15. Right? This is nothing but division by 8. So now we can ignore these two intermediate answers ni ignore chesesukochu. After the answer vachesaka madhyalo unna intermediate answers ni meer ignore chesesukochu. Right? Yeah. Next, 440, because the digits are all the digits are even digits only. అన్ని ఈవెన్ డిజిట్స్ కాబట్టి డైరెక్ట్ గా చేస్తున్నాను చూడండి. 220. దిస్ ఇస్ ద ఫస్ట్ హాఫ్. ఓకే, హాఫ్ ఆఫ్ 220 ఈజ్ 110, బికాస్ అవి కూడా ఈవెన్ డిజిట్స్ కాబట్టి. ఓకే, నా 110 హాఫ్ చేయడం ఎలా అంటే 100 half is 15, 10 half is 5, so overall it is 55. Okay, now we can ignore these two. Okay, right. 248, because all the digits are even digits only, directly we can write even రాయొచ్చు అంటే digit by digit half చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. One time half ఎంత అంటే 124, 124. Next time half ఎంత అంటే 6 and 2, 62. And now also all the digits are even, directly we can do half of 6 is 3, half of 2 is 1, 31 is the result. 31 is the division by 8 of given number 248. Okay, next. After getting the answer, we can ignore intermediate answers. Right. 216. Yes, 200 half is 100, 16 half is 8, 108. First result. Second result, 10 half is 5, 8 half is 4, 54. Second result. And third result మన ఆన్సర్ అన్నమాట. అంటే 3 times thrice halving కదా. Halving first time, halving second time, halving third time will be our answer. 54, 50 plus 4 ga split chestunanu. 50 half is 25, 4 half is 2, 25 plus 2 is 27. Okay, now we can ignore these two intermediate answers. And lastly, 44, 4 and 4, because all the digits are even, directly we can say 4 and 4 half is 2 and 2. 2 and 2 half is 1 and 1. Yes or no? But now the answer is third division chesedi, third halving chesedi మన ఆన్సర్ అన్నమాట. 10 half is 5, 1 half is 0.5 లేదా half. So 5 and half అని చెప్పొచ్చు.
5.5 or 5.5. That's all. Okay. So this is the basic thing of divisions. Divisions ki manaku kavalsina basic thing andi. Okay. So ikkada toti ee roju class aapesnanandi. Right. మనకి మీకు డైలీ పీడిఎఫ్స్ ఏవైతే నేను క్లాస్ లో డిస్కస్ చేస్తున్నానో డైలీ పీడిఎఫ్స్ అనేవి మీకు కావాలి అంటే మీకు రావాలి అంటే మీరు గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. మన గూగుల్ క్లాస్ రూమ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అయిపోవచ్చు. సో మీకు దాంట్లో గూగుల్ క్లాస్ రూమ్ లో బెనిఫిట్స్ ఏంటంటే రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు డైలీ క్లాస్ పీడిఎఫ్స్ వస్తాయి. డైలీ పీడిఎఫ్స్ వస్తాయి, క్లాస్ పీడిఎఫ్స్. అలాగే హోంవర్క్ పీడిఎఫ్స్ కూడా పంపిస్తుంటా, హోంవర్క్ షీట్స్ కూడా పంపిస్తుంటా. అండ్ అలాగే మీకు ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్లోడ్ చేయగానే ఆ లింక్ అనేది కూడా మీకు యూట్యూబ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి దాంట్లో. సో యూట్యూబ్ లింక్ కూడా దాంట్లో ఉంటుంది. ఓకే. సో కాబట్టి గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. ఓకే, బికాస్ సో దట్ దే కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకోగలరు కదా, అందుకోసం. రైట్ అండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ ఓన్లీ ఐఎమ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్స్ వై. ఓకే. సో డివిజన్స్ బేసిక్స్ అనేవి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. లేటర్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ వేరే వేరే డివిజన్స్ కూడా వెళ్ళిపోతామండి. డివిజన్ బై 5, 25, 125, ఓకే, 500, 50. అలాగే డివిజన్ బై 9, డివిజన్ బై 8, డివిజన్ బై 7, 98, 99, అంటే నంబర్స్ ఎన్ని విత్ 9 అనమాట. అలా సిరీస్ ఆఫ్ వన్స్ డివిజన్, ఇంకా చాలా డివిజన్స్, నా జనరల్ డివిజన్స్ ఆల్సో. సేమ్ డివిజన్స్ కూడా అంతేనండి. ఫస్ట్ విల్ సీ ఆల్ స్పెషల్ డివిజన్స్. ఓకే, యాజ్ మల్టిప్లికేషన్స్ కూడా అంతే కదా. ఫస్ట్ స్పెషల్ మల్టిప్లికేషన్స్ అన్ని కంప్లీట్ చేశాక ఆ తర్వాత జనరల్ మల్టిప్లికేషన్ చూసాం, అవునా. స్పెషల్ మల్టిప్లికేషన్స్ ఏమో పర్టికులర్ సిచ్యువేషన్ లో, ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ కి షార్ట్ కట్ అనేది అప్లై చేసేస్తాం. జనరల్ మల్టిప్లికేషన్ కి అదేం లేదు కదా, ఏ 2 నంబర్స్ ఇచ్చినా సరే మల్టిప్లై చేసేసుకోవచ్చు జనరల్ మల్టిప్లికేషన్ అంటే. సేమ్ డివిజన్స్ కూడా అంతే. ఫస్ట్ విల్ కవర్ ఆల్ స్పెషల్ డివిజన్స్. సో డివిజన్స్ ఫస్ట్ ఆల్ స్పెషల్ డివిజన్స్ అనేవి చూస్తాం, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేవి. లేటర్ జనరల్ డివిజన్స్ అనమాట. జనరల్ డివిజన్స్ కి ఏమో సిచ్యువేషన్ తో పని లేదనమాట. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా 2 నంబర్స్ ని డివిజన్ అనేది చేసి పడేసేయచ్చు. ఓకే, 2 నంబర్స్, గివెన్ 2 నంబర్స్ ని డివిజన్ చేసేసేయచ్చు. అదే స్పెషల్ డివిజన్ అయితే ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీ కెన్ అప్లై దట్ షార్ట్. ఓకే, దట్స్ వై ఇక్కడ ఈ రెండింటికి తేడా ఏమొస్తుందంటే, జనరల్ డివిజన్ కంటే స్పెషల్ డివిజన్ కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మనం, ఎందుకంటే టైం డిఫరెన్స్ ఉంటుంది. స్పెషల్ డివిజన్ అనేది షార్ట్ కట్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి ఆ షార్ట్ కట్ తోటి ఆన్సర్ టక్కున వచ్చేస్తుంది అనమాట వెంటనే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. కంపేర్ టు స్పెషల్ డివిజన్స్, జనరల్ డివిజన్స్ ఏంటంటే అన్ని సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి కంపేర్ టు స్పెషల్ సిచ్యువేషన్స్ కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటాయి జనరల్ డివిజన్స్. ఓకే, ఇదంతా మీరు ఆల్రెడీ మల్టిప్లికేషన్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. జనరల్ కేస్ కి స్పెషల్ కేస్ కి తేడా ఏంటనేది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.